Hello everyone, welcome to another module. In this module, we are going to learn about theme-based learning. What is theme-based learning and why it is important? Let us understand. So, in this theme-based learning, we have three key aspects are there. First one is curriculum creation, and the second one is storytelling techniques, and the third one is nature exploration. So first we have to create a curriculum which helps them complete concept to understand, and we have to make storytelling, and the third one is we should integrate that to the nature. Now let us learn the importance of storytelling in learning, why it is important and how it should be implemented. Engaging imagination. స్టోరీ చెప్తున్నంతసేపు దే షుడ్ ఇమాజిన్ ద వరల్డ్. అంటే ఫారెస్ట్కి వెళ్ళాము, ఈ అనిమల్స్ కనిపించాయి అన్నప్పుడు ఫారెస్ట్ ఇలా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, తర్వాత అక్కడ అనిమల్స్ ఉంటాయి అని చిల్డ్రన్ విల్ ఇమాజిన్ ద స్టోరీ. సో ఆ ఇమాజినేషన్లో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. అంటే అనిమల్ ఈ కలర్లో ఉంది, మంకీ జంప్ చేస్తుంది, ఓకే ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా మంకీ జంప్ చేయగలుగుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. సో మెయిన్ ఫోకస్ అక్కడ ఏం డెవలప్ అవుతుందంటే ఇమాజినేషన్. అండ్ ఇన్ ద స్టోరీ ఇట్ బిల్డ్స్ ది ఎంపతి. లైక్ స్టోరీ చెప్తున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న దెబ్బ తగిలింది ఆ మంకీకి జంప్ చేస్తున్నప్పుడు అని చెప్పినప్పుడు ఒక ఎమోషన్, ఎంపతి అన్న ఎమోషన్ పిల్లల్లో డెవలప్ అవుతుంది. అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఈ విధంగా ఉంది అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం, వాటి ఫీలింగ్స్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం, సో ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. అండ్ ద థర్డ్ ఇంపార్టెన్స్ విచ్ డెవలప్స్ ఇన్ ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎన్హాన్సింగ్ మెమరీ. అంటే స్టోరీ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఒక్కొక్క సీన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం. సో ఈ 3 పాయింట్స్ పిల్లల్లో డెవలప్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఎంగేజింగ్ ఇమాజినేషన్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ బిల్డింగ్ ఎంపతి, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఎన్హాన్సింగ్ their memory. These are the 3 important points which can develop in the children by using storytelling in learning. The third key aspect is integrating nature into the curriculum. So theme based curriculum develop చేయడం, and the second one storytelling, third one వచ్చేసరికి మన curriculum ని nature తో ఇంటిగ్రేట్ చేయడం. ఎందుకు nature తో ఇంటిగ్రేట్ చేయాలి? We are doing exhale and inhale, అంటే మనం గాలి తీసుకుంటున్నాము, బయటకు రిలీజ్ చేస్తున్నాం. అలాగే పిల్లల్ని అవుట్డోర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కి తీసుకెళ్ళినప్పుడు ఒక ట్రీ దగ్గరికి తీసుకెళ్తే ఇట్ విల్ ఆల్సో గివ్ సమ్ ఎయిర్ ఇస్తుంది. మనం రిలీజ్ ఆటోమేటిక్గా ఎక్సెల్ ఇన్హేల్ చేస్తున్నది అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ట్రీ కూడా చేస్తుందన్నది పిల్లలు నేర్చుకుంటారు. సో ఇక్కడ నేచర్తో ఇంటిగ్రేట్ చేయడం, మన కరికులంని ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే పిల్లల్ని అవుట్డోర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో చేయించడం, బయటికి తీసుకెళ్ళి ప్రాక్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేచర్తో ఇంటిగ్రేట్ చేసి ఆ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలి. అండ్ నేచర్ ఇన్స్పైర్డ్ క్రియేటివిటీ. ఓకే, ఒక చిన్న విత్తనము ఒక పెద్ద మొక్కలాగా ఎలా చేంజ్ అవుతుంది, దట్స్ లాంగ్ ఇమాజినేషన్ అండ్ ఐడియాస్ విల్ మేక్ దెమ్ టువర్డ్స్ ది నేచర్ అండ్ నేచర్ మెటీరియల్స్. సో వాళ్ళు వాటిని ఎలా వాడాలి, వాటి ఉపయోగం ఏంటి, దే ఫీల్ వెరీ ఎక్సైటెడ్. సో ఖచ్చితంగా మనం చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేచర్కి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఉండాలి. ఈ థీమ్ బేస్డ్ లెర్నింగ్లో మనం 3 ఆస్పెక్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఆస్పెక్ట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ కరికులం క్రియేషన్ చేసుకున్నాం. ఆ కరికులం క్రియేషన్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ ఎంగేజ్ ద చిల్డ్రన్ త్రూ రిలేటబుల్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్రీస్ గురించి చెప్పాలి, ట్రీస్లో రకాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే నేచర్కి తీసుకెళ్తామో కంప్లీట్ కాన్సెప్ట్, దీన్ని ప్లాంట్ అంటారు, దీన్ని ట్రీ అంటారు, ఇట్స్ ఎ హెర్బల్ టీ, దాంట్లో ట్రీ, అందులో రకరకాల వేరియేషన్స్, క్రీపర్స్ ఉంటాయి. కంప్లీట్గా ఈ ఒక థీమ్ అన్నది, ఆ కాన్సెప్ట్ అనేది పిల్లలకి ఎలా చెప్పాలి అన్నది ముందే డిజైన్ చేసుకుంటే ఆ రిలేటబుల్ టాపిక్ కూడా అక్కడ కవర్ చేయొచ్చు.
అండ్ ద సెకండ్ వన్ వి ఆల్రెడీ డిస్కస్డ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ వల్ల లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్ళామో ఆ లీఫ్ ఉన్న కలరు, స్టెమ్ ఉన్న కలరు, వాటి హైట్ ఎలా ఉంది, అండ్ పిల్లలు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడ లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇమాజినేషన్, వాళ్ళు ఏదైతే స్టోరీ టెల్లింగ్లో ఇమాజిన్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఇమాజినేషన్ని కంపారిజన్గా కన్వర్ట్ చేసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఆ కంపారిజన్గా కన్వర్ట్ చేసుకున్నారో థర్డ్ మనం నేచర్కి ఇంటిగ్రేట్ చేయాలి అన్నాం. ఈ నేచర్కి ఇంటిగ్రేట్ చేసిన వెంటనే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ డెవలప్ అవుతుంది. లైక్, ఓ ట్రీ ఇంత వాల్యుబుల్, సో వీ షుడ్ నాట్ కట్ డౌన్ ద ట్రీ అన్న పాయింట్కి, ఆ కన్క్లూషన్కి కిడ్స్ వచ్చేస్తారు. ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. One of the important aspect here what we are going to discuss is let us understand 4 benefits of integrated learning approaches. అంటే మనం ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పుకున్నామో వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ మనం లెర్నింగ్ అప్రోచ్ ఉంటే ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఇట్ ఎన్హాన్సెస్ ద క్రిటికల్ స్కిల్స్. అంటే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పిల్లల్లో ఎలా ఎన్హాన్స్ అవుతాయి అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే ఇన్హేల్ ఎక్సెల్ చేసి ఆ పాయింట్ని కోరిలేట్ చేసి ఇమాజిన్ చేసుకొని, ఓకే మనం తీసుకుంటున్న ఆక్సిజన్ ట్రీస్ నుంచి వస్తుంది అని ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ కనెక్టివిటీ వాళ్ళలో డెవలప్ అవుతుంది. అండ్ ఇట్ ఎంకరేజెస్ ద క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. సో పిల్లలు చాలా ఫాస్ట్గా వాళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ అండ్ దే విల్ లెర్న్ కంప్లీట్లీ ఇన్నోవేటివ్ అప్రోచ్. ఒక ఇంటికి వెళ్ళిన వెంటనే మేము ఇవాళ మొక్కను చూసాము, అది ఇలా పెరిగింది, దానికి ఇలా ఉన్నాయని వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం. తర్వాత ఇంట్లో ఇవి మనం చెయ్యొచ్చా, వాళ్ళ ఇంట్లో ఏమైనా మొక్కలు ఉంటే కంపేర్ చేసుకోవడం. దే విల్ డూ డిఫరెంట్ క్రియేటివ్ థింగ్స్. అండ్ ద థర్డ్ బెనిఫిట్ ఈస్ ఇంక్రీజెస్ ఎంగేజ్మెంట్ అండ్ మోటివేషన్. సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వచ్చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత సీడ్ని ప్లాంట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కూడా మొక్కలు నాటాలి అన్న ఒక రిలేటివ్ థీమ్కి పిల్లలు వచ్చేస్తారు. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఇట్ స్ట్రెంగ్థెన్స్ ది సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఓకే, పిల్లలు గ్రూప్గా తీసుకెళ్తాం కాబట్టి హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఇది నేను గమనించాను, ఇలా చూశాను, అది ఆ కలర్లో ఉంది, అది ఈ షేప్లో ఉంది. సో ఆ యంగ్ ఐడియాలజీ అన్నది బిల్డ్స్ ద టీమ్ వర్క్ అండ్ ఆల్సో డెవలప్స్ ది ఎంపతి. సో ఈ థీమ్ బేస్డ్ లెర్నింగ్ వల్ల చిల్డ్రన్ ఎక్స్ప్లోరింగ్ క్రియేటివిటీ త్రూ ప్లేఫుల్ లెర్నింగ్ యాక్టివిటీస్ టుగెదర్. అంటే వాళ్ళు కలిసి యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి హ్యాపీగా దాన్ని ప్లేఫుల్గా నేర్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ప్లేఫుల్గా నేర్చుకుంటారో సో ద సేమ్ థింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత దే విల్ టెల్ టు దేర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. సో మనం ఇక్కడ పేరెంట్స్కి టీచర్స్కి ఒక మంచి కొలాబరేషన్ ఏర్పడుతుంది. ఓకే, నిన్న మా పిల్లలకి ఇది నేర్పించారంట కదా అని నెక్స్ట్ డే పేరెంట్ వచ్చి చెప్పడం. సో పేరెంట్స్ని కూడా మనము ఇన్వాల్వ్ చేయొచ్చు. సో this is the important aspect that we should introduce the theme based curriculum in the kindergarten children. And thank you for watching. Have a nice day.